జలసౌధ కార్యాలయంలో చంద్రశేఖరయ్య ఆధ్వర్యంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బృందం 3 గంటలుగా సమీక్ష నిర్వహిస్తోంది. గత 2 రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిపుణుల కమిటీ బృందం పరిశీలించింది. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రస్తుత అధికారులతో పాటు గతంలో కాళేశ్వరం నిర్మాణంలో పనిచేసిన అధికారులతోనూ సమీక్ష చేస్తున్నారు. కాసేపట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానుంది. సాయంత్రం నిపుణుల కమిటీ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది. ఇక ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బృందం అయితే 3 గంటలుగా జలసౌధలో సమీక్ష నిర్వహిస్తోంది. ఈ సమీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఈ సమీక్షా సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి? దీనికి సంబంధించిన వివరాలేంటి? రేఖ, గత 3 గంటల నుంచి అయితే జలసౌధ కార్యాలయంలో ఎన్డీఎస్ఏ అధికారులు ఈ జలవనరులు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో అయితే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశానికి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రాహుల్ బోజా నేతృత్వంలో అధికారులందరితో కూడా ఒక్కొక్కరిగా సమీక్షా సమావేశం, అంటే ఇక్కడ స్పెషల్ సెక్రటరీగా ప్రశాంత్ జీవన్ పాటిల్ నేపథ్యంలో వీళ్ళతో పాటు ఈఎన్సీ అధికారులు, డిఈలు, ఎస్సీలు అందరితో కూడా ఈ యొక్క ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ బృందం అయితే వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ ఉంది. దానికి గత 2 రోజుల క్రితం వారు ఏదైతే మన కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను పరిశీలించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సందేహాలను అయితే నివృత్తి చేసుకునే విధంగా అయితే వారితో సమీక్షా సమావేశాల్లో చాలా వివరాలను కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇవ్వాలని చెప్పేసి దాని పరిస్థితి ఏంటి, రానున్న రోజుల్లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నటువంటి అన్ని అంశాల మీద వివరణ కోరిన నేపథ్యంలో ఇటు ఎన్డీఎస్సీ అధికారులు అయితే ఇప్పటికే అధికారులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఎన్డీఎస్సీ అధికారులతో కూడా అక్కడ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా బదిలీ ఇవ్వాలంటూ కూడా ఇటు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో అధికారులందరూ కూడా ఉదయం నుంచి జిల్లాల నుంచి కూడా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లందరూ కూడా ఈ యొక్క జలసౌధ కార్యక్రమానికి చేరుకోవడం జరిగింది. కార్యాలయంలో అయితే సమీక్ష సమావేశంలో పాల్గొంటూ ఎన్డీఎస్సీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకైతే సమాధానం ఇస్తున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క సమీక్షా సమావేశాలు ప్రస్తుతం వరకు కొనసాగుతూ ఉన్నాయి. మరొక గంట పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది అయితే ఇటు జలసౌధకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో రాంప్రసాద్, గత 2 రోజులుగా కూడా ఈ మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్, అదేవిధంగా సుందిల్లా, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కూడా నిపుణుల బృందం అయితే పరిశీలిస్తూ వస్తోంది. కానీ దీనికి సంబంధించిన రిపోర్ట్ అయితే ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడు ఈ నిపుణుల బృందము ఎన్డీఎస్ఏ ఏదైతే ఉందో మంత్రి భట్టి విక్రమార్కతో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా భేటీ కాబోతోంది. ఆ భేటీ తర్వాత ఈ రిపోర్ట్స్ ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే పూర్తి స్థాయిలో 2 రోజులలో కేవలం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మాత్రమే పరిశీలించినటువంటి ఎన్డీఎస్ఏ కమిటీ వారు ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడానికి కూడా సుమారు నెల సమయం పట్టనున్న నేపథ్యంలో అదే క్రమంలో అయితే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. కానీ 3 రోజులే సమయం పర్యటనకు కేటాయించుకున్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ అధికారులు ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే బయలుదేరి వెళ్ళనున్న నేపథ్యంలో ఈ క్రమంలో మంత్రితో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే అధికారులతో సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఎన్డీఎస్ఏ అధికారులు అయితే పూర్తి స్థాయిలో వారు నివేదిక రావడానికి 4 నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో వేసవి కాలంలో దీని పనులు చేపట్టడానికి కొంత అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చినట్టయితే తద్వారా ఎలాంటి పనులు చేయాలనేది ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారి కోరిన నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ప్రాథమిక రిపోర్టు కూడా నెల సమయం పట్టనున్న నేపథ్యంలో ఈరోజు కేవలం అక్కడ నుంచి వివరాలను మాత్రమే సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ కూడా అనంతరం ఢిల్లీలో ఎన్డీఎస్ఏ కార్యాలయంలో అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించి దాని తర్వాత అధ్యయనం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో సుమారు మరొక 2 గంటల పాటు కూడా ఎన్డీఎస్ఏ అధికారులు జలసౌధలోనే ఈ యొక్క సమీక్షలు నిర్వహిస్తూ అందుబాటులో ఉన్నటువంటి అధికారులు అందరితో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఈఎన్సీ మొదలుకొని అటు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా గతంలో కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎవరైతే అక్కడ విధులు నిర్వర్తించారో వారందరినీ కూడా ఈరోజు ఎన్డీఎస్ఏ అధికారులు అయితే కొన్ని అక్కడ జరిగినటువంటి పనితీరుపై, అదేవిధంగా నిర్మాణం కానీ, అదేవిధంగా అక్కడ
డిజైన్కి సంబంధించినటువంటి అన్ని వివరాలపైన కూడా ఎన్డీసీ అధికారులు అయితే ఆరా తీయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కేవలం ఈరోజు పరిశీలన మాత్రమే పూర్తయింది. దానిపైన అధ్యయనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రికి కూడా మరికొంత సమయం తీసుకొని అయితే ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చేందుకు కూడా దానిపైన చర్చించే అవకాశం అయితే ఉండనుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.